ఓకే. థ్యాంక్ యూ. రైట్. అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళకి వెల్కమ్ టు ఆస్కార్ ఫ్యామిలీ. అలాగే ఉన్న వాళ్ళ లీడర్స్ అందరికీ కూడా వామ్ వెల్కమ్. రైట్. మన కంపెనీ పేరు ఆస్కార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. వెల్కమ్ టు ఆస్కార్. ఆస్క్ అంటే అడగడం. అడగడం నేర్చుకునే మనస్తత్వం ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ గా తెలుసుకోగలుగుతామో, ఖచ్చితత్వంగా మనం ఏదైనా కావాలని కోరుకుంటామో అది ఎప్పుడు మనకి యూనివర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. రైట్. అది అందుకే ఈ ఆస్క్ అనే పదంకి ఎక్కడ చూసినా మీరు ఈ మధ్య కాలంలో సర్చింగ్ లో ఎక్కడైనా చూసినా కూడా ఆస్క్ అనే పదం వాడుతున్నారు. ఇంతకుముందు మనం ఆస్క్ అనే పదాన్ని తక్కువ చూసేవాళ్ళం. ఈ రోజు ప్రతి చోట కూడా ఆస్క్ అనే పదం మనం వింటున్నాం. ప్రతి సర్చింగ్ లో కూడా ఆస్క్ అనే పదాన్ని చూస్తున్నాం. అంటే దానికి అంత మీనింగ్ ఉందన్నమాట. అంటే మనకి ఏం అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. మనం అడిగే విధానంలో క్లారిటీగా ఎలా అడగాలనేదే నాలెడ్జ్ అన్నమాట. అది మనం ఇక్కడ దొరుకుతుంది. అలాగే హబ్ ఒక కమ్యూనిటీ, మనమంతా ఒక కమ్యూనిటీ. ఇప్పుడు 15,000 మంది మనం కమ్యూనిటీ ఉన్నాం. ఆ 15,000 మంది కమ్యూనిటీలో మీరు ఆ కమ్యూనిటీకి మీరు ఎలాంటి ఆ కమ్యూనిటీలో మీరు ఎలాంటి రికగ్నిషన్ క్రియేట్ చేసుకోగలుగుతారు, వారి ద్వారా మీ లైఫ్ స్టైల్ ఎలా మార్చుకుంటారు అనేది మీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. అందులో ఆ తెలివితేటలు అనేది మనకున్న ప్లాట్ఫామ్స్ లో మీరు ఎలా వాళ్ళని ఆ, ఏ స్థానాన్ని కైవసం చేసుకొని అందులో సక్సెస్ అవుతారు అనేది లెర్నింగ్ లెర్నింగ్ ద్వారానే వస్తుంది ఫ్రెండ్స్. రైట్. ఇక్కడ ఆస్కార్ హబ్ అనేది ఒక స్మార్ట్ ప్లాట్ఫామ్ అన్నమాట. మల్టిపుల్ ఆపర్చునిటీతో ఒక ఎకో సిస్టమ్ అంది. రైట్. ఇక్కడ ఏంటంటే లెర్న్, గ్రో, ఎర్న్, సక్సీడ్ అన్నమాట. ఫస్ట్ నేర్చుకోవాలి, తర్వాత గ్రో అవ్వాలి, తర్వాత ఎర్న్ చేసుకుంటూ సక్సెస్ గా ముందుకెళ్ళడం అనమాట. మన స్మార్ట్ ఆపర్చునిటీస్ మొత్తం 6 స్మార్ట్ ఆపర్చునిటీగా మనం తీసుకురావడం జరిగింది. ఒకటి ఆస్కార్ దుకాన్, అంటే మన ఇంటికి కావాల్సిన అవసరాలు ఆ, తీర్చుకోవడానికి, అలాగే స్క్రీన్ టైం మన వృధా సమయాన్ని విలువైన సమయంగా మార్చుకోవడం. ఆస్కార్ పై మన డిజిటల్ సర్వీసింగ్ తో పాటు డిజిటల్ వెండర్షిప్ ని క్రియేట్ చేయడం, అలాగే ఏఐ కొత్త నాలెడ్జ్ ని తెలుసుకోవడానికి, అలాగే పిన్ కోడ్ పార్ట్నర్ లోకల్ లీడర్షిప్ ని పెంపొందించుకోవడానికి, అలాగే లోకల్ వెండర్స్ ని డెవలప్ లోకల్ వెండర్స్ వాళ్ళ బిజినెస్ ని గ్రో చేసుకోవడానికి. ఇది మన ఆస్కార్ కి సంబంధించిన బ్రీఫ్ గా మన సిస్టమ్ గురించి అన్నమాట. రైట్. ఇక్కడ ఏదైనా ఒక బిజినెస్ ని మొదలు పెట్టేటప్పుడు మెయిన్ గా కీ రోల్ అన్నమాట. అంటే ఒక బిజినెస్ లో మనమున్న మన బిజినెస్ గురించి ఇంకొకరికి చెప్పాలన్నప్పుడు కూడా పూర్తిగా ఆ బిజినెస్ గురించి మనకి అవగాహన ఉండాలి. అంటే ఈ బిజినెస్ లో నేను ఉన్నంత కాలం ఆ బిజినెస్ ఎంత కాలం ఉంటుంది, అందులో నేను ముందుకి వెళ్ళగలనా లేదనే కీ పాయింట్స్ మనకి అర్థమైనప్పుడే ఖచ్చితంగా ఎందుకు మనం డాక్టర్ కావాలనుకుంటున్నాం, ఎందుకు లాయర్ కావాలనుకుంటున్నాం, ఎందుకు ఒక రెగ్యులర్ బిజినెస్ నే డూప్లికేట్ చేసుకుంటుండే కొన్ని బిజినెస్ లో మనకు ఒక సమస్యకి సొల్యూషన్ ఉంటుందనే ఆలోచనతో అలాంటి బిజినెస్ మనము ఎన్నుకుంటాం అనమాట. ఎందుకంటే అందరికీ తెలిసిన బిజినెస్ కాబట్టి అలా కానీ అలాంటి బిజినెస్ లో కూడా అలాంటి జాబ్ లో కూడా అలాంటి ఆపర్చునిటీ అందరూ సక్సెస్ కారు. వాటికి కూడా నాలెడ్జ్, కాలాన్ని తగ్గట్టు కాంపిటీషన్ ఉంటుంది, అవన్నిటిని తట్టుకునే శక్తి ఉందన్నమాట. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆర్థిక పరిస్థితి అంటే అందరికి కావాలని కోరుకునే ఒక అవకాశాన్ని మనం సృష్టించడం జరిగింది. అందరికీ అవసరం ఉన్న అవకాశం, అందరికీ కావాలనుకుంటున్న అవకాశం, అందరి దగ్గర ఉన్న ఆ సమయం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ భారతదేశంలో ఏంటంటే ఒకే ఆదాయం అంటే మెజారిటీ కుటుంబాలు కేవలం ఒకే జీతంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఒకవేళ ఆ ఆదాయం ఆగిపోతే కుటుంబ ఆర్థిక ఇబ్బందులు పడడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న విషయాలు. ఆ ఫేస్ చేస్తున్న విషయాల్లో చాలా మందికి అనుభవిస్తున్న సందర్భాలు అనమాట. రైట్. ఎందుకు ఎలా అంటే పెరుగుతున్న ఖర్చులు, నిత్యావసర వస్తువులు కావచ్చు, విద్య, వైద్యం మరియు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి, కానీ వాటికి ఈక్వల్ గా ఖర్చులు పెరిగినంత వేగంగా జీతాలు కానీ ఆదాయాలు కానీ పెరగట్లేదు అనమాట. దీనికి ఏంటి? రైట్. ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం కి మన దగ్గర ఆల్రెడీ ఒక సొల్యూషన్ అనేది ఐడెంటిఫై చేస్తాం. ఆ సొల్యూషన్ ద్వారా మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఎలా అనేది కూడా ఒక చిన్న అవకాశం చూపించవచ్చు అనమాట. స్మార్ట్ ఫోన్ అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న వస్తువు కావచ్చు, ఉన్న నాలెడ్జ్ కావచ్చు, ఉన్న టైం కావచ్చు, వాటిని ఎలా వాడుకొని అందరూ ఎలా సక్సెస్ అవ్వచ్చు అంటే బేసిక్. అంటే మైండ్ ఎప్పుడు కూడా మనం చేయగలిగేది ఎప్పుడైతే ఇస్తామో టాస్క్, అది హ్యాపీ ఫీల్ అవుతుంది. అందుకే మనకు చాలా సందర్భాల్లో అంటే ఒక జాబ్ అనేది, ఎందుకంటే జాబ్ అంటేనే జీతం వస్తుంది. జీతం వస్తుందంటే ఓకే, వాళ్ళు చెప్పిన పని మనం చేస్తాం, అది మనం చేయగలిగేది. అలాగే బిజినెస్ అంటే ఏంటి? మనం క్రియేట్ చేసేది. అంటే అది వస్తుందో రాదో మనకి నమ్మకం లేనప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక స్మార్ట్ ఫోన్ అందరి దగ్గర ఉంది, అందరి దగ్గర సమయం ఉంది. అంటే
ఏంటి ఆ గ్యాప్ ఏంటి? మనం రోజు చాలా సమయాన్ని ఫోన్లకే కేటాయిస్తున్నాం. భారతదేశంలో 80 కోట్లకు పైగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు. బట్ ఆ టైం అంటే రోజుకి 3-5 గంటలు మొబైల్‌పై గడుపుతున్నారు. మనం ఫోన్ చూస్తూ గడిపే ఆ సమయానికి ఆదాయంగా మార్చుకోగలిగితే ఎంత అద్భుతంగా ఉంటదో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అలాంటి అద్భుతమైన అవకాశమే మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. రైట్. అసలు సమస్య ఎక్కడుందంటే ఇక్కడ ఇందాక చెప్పినట్టు ప్రాబ్లమ్. రైట్. అదనపు ఆదాయం విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, గృహిణులు కావచ్చు అందరూ అదనపు ఆదాయం కోసం వెతుకుతున్నారు. వారి కోసం ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ కావాలి. రైట్. అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు ఈరోజు డిజిటల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలా వ్యాపారాలు తీసేయడం గాని, కుంటుపడడం గాని జరుగుతుంది. వారికి కూడా ఒక ప్లాట్‌ఫార్మ్ అయితే ఖచ్చితంగా పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇక్కడ అవకాశం ఏంటి? ప్రజలకు ఆదాయం కావాలి. రెడీ. రైట్. వ్యాపారులకు కస్టమర్ కావాలి. ఈ రెండింటిని కలిపే ఒక వేదిక చాలా అవసరం. అదే మనం క్రియేట్ చేశాం. రైట్. ఇక్కడ పరిష్కారం ఆస్కార్ హబ్ ఎలా ఇస్తుందో ఒకసారి చూస్తే గనుక ఆస్కార్ హబ్ అనేది డిజిటల్ వినియోగదారులను మరియు స్థానిక వ్యాపారాలను కలిపి ఒక గొప్ప ఎకోసిస్టమ్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎక్కడా కూడా ఒక ప్రోడక్ట్ ని తయారు చేయట్లేదు. ఆల్రెడీ తయారు చేస్తున్న వాళ్ళకి ఒక సోర్స్ గా క్రియేట్ చేస్తున్నాం. ఒక ప్లాట్‌ఫార్మ్ గా క్రియేట్ చేసాం. సార్ చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా సార్! ఉండొచ్చు. బట్ ఉన్న మన ప్లాట్‌ఫార్మ్స్‌కి యూనిక్ ఏంటి? రైట్. అక్కడ వాడితే అవసరం తీరుతుంది. ఇక్కడ వాడితే అవకాశం వస్తుంది. బాగా గమనించండి. అంటే వాడుతున్న వాటిలోనే అవకాశాన్ని మనం క్రియేట్ చేయడం జరిగింది. అదే మన ఆస్కార్‌లో ఉన్న ఒక గొప్ప సెల్లింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. రైట్. ఉదాహరణకి ఇది ఎలా పనిచేస్తుందంటే మొబైల్ వినియోగము మీ ఫోన్‌లో ఉపయోగిస్తూ రివార్డ్ పొందవచ్చు. అలాగే మీ కొనుగోలు అంటే మీరు చేసే కొనుగోలు ద్వారా ఆదాయ అవకాశాలు పొందే ఒక అద్భుతమైన అవకాశం ఇక్కడ ఉంటుందన్నమాట. వ్యాపారం మీ చిన్న వ్యాపారాలు ఏదైనా ఉండొచ్చు. ఆ చిన్న వ్యాపారాల్ని డిజిటల్‌గా చేసుకొని ఇక్కడున్న కస్టమర్స్‌కి మీ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేసుకుంటూ అక్కడ మీ వెండర్‌షిప్‌ని కూడా డెవలప్ చేసుకునే ఒక అవకాశం. రైట్. ఇది మనం ఇందులో మనకు మొత్తం ఆస్కార్ హబ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే అదనపు ఆదాయం అంటే సామాన్యుల కోసం ఆదాయ మార్పును చూపిస్తుంది. అలాగే చిన్న చిన్న వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుంది. అందరూ కలిసి ఎదిగేలా ఒక డిజిటల్ కమ్యూనిటీని నిర్మిస్తుంది. ఇప్పుడు చూడండి చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే అందరికీ టీం ఉంది. అందరికీ జనాలు తెలుసు ఉన్నారు. బట్ మీ బిజినెస్‌ని మీకు తెలిసిన మీ బిజినెస్‌ని ఆస్కార్ దుకాన్ మీదే, ఆస్కార్ పే మీదే, ఆస్కార్ మింటూ మీదే, ఆస్కార్ స్క్రీన్ టైమ్ కూడా మీదే. బట్ మీ బిజినెస్‌కి మీ కస్టమర్స్‌ని ఎలా ఇన్వైట్ చేయాలి? ఎలా కొనగలిగించేట్టు చేయాలి? ఎలా టైమ్ స్పెండ్ చేయాలనేది మీ నాలెడ్జ్. రైట్. ఆస్కార్ హబ్ ఏంటి? ఒక నాలెడ్జ్‌ని క్రియేట్ అంటే లెర్నింగ్‌ని తయారు చేసి మీకిస్తుంది. ఆ లెర్నింగ్‌ని మీరు నేర్చుకుంటూ మీకున్న అవకాశాల్ని 10 మందికి అవకాశం ఇస్తే గనుక మీకు ఒక సోర్స్ క్రియేట్ అవుతుందన్నమాట. ఇది మనం చేస్తున్న ప్రతిరోజు మనం మాట్లాడుకుంటున్న విషయాలు. రైట్. అంటే ఒకే లక్ష్యం అందరి అభివృద్ధి, అందరికీ ఆదాయం, అందరికీ విజయం. చూడండి ఇక్కడ మనం వాడుతున్నాం. మనకు స్క్రీన్ టైమ్‌లో మనకు డబ్బులొచ్చాయి. మన కమ్యూనిటీలోనే మళ్ళీ మన దుకాణంలో వాడుతున్నాం. కంపెనీకి అక్కడ లాభాలొస్తాయి. మళ్ళీ మన కంపెనీని మీరందరూ ఎక్కువ అడ్వర్టైజ్‌మెంట్ చేయడం వల్ల స్క్రీన్ టైమ్‌లో మీకు రివార్డ్ వస్తుంది. మళ్ళీ ఆ రివార్డ్‌ని మీరు మళ్ళీ మీ ఇంటి అవసరాలు తీర్చుకుంటారు. మళ్ళీ అక్కడ మీకు డబ్బులొస్తాయి. వచ్చిన డబ్బులు మళ్ళీ ఆస్కార్ పేలో మీ డిజిటల్ సర్వీసులు పొందొచ్చు. అలాగే ఏ మీటింగ్ పర్చేజ్ ఇక్కడ చూడండి ఒక్క వ్యక్తిని మీరు ఆస్కార్ ప్లాట్‌ఫార్మ్‌ని తీసుకొస్తే ఎన్ని బెనిఫిట్స్ మీకు ఎన్ని రిలేటెడ్ బెనిఫిట్స్ వస్తాయో చూడండి. ఇదే సంపదని సృష్టించడం అంటాం. ఇక్కడ ఏముంది ఫస్ట్ మొదలైండేది మన వృధా సమయం. అక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఒక స్టెప్ బై స్టెప్‌గా మనం పరిచయం చేసుకుంటూ ఎవరికి ఏం కావాలనే విషయాలు గనుక మనం పర్ఫెక్ట్‌గా తెలుసుకోగలిగితే తప్పకుండా ప్రతి ఒక్కరికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళవుతాం ఫ్రెండ్స్. రైట్. ఇక్కడ ఆస్కార్ హబ్ అంటే ఆస్కార్ హబ్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్‌లో 6 రకాల బిజినెస్ ఆదాయ అవకాశాలను అందించే స్మార్ట్ బిజినెస్ ఎకోసిస్టమ్. ఇందాక చెప్పినట్లు ఆస్కార్ దుకాన్ కావచ్చు, స్క్రీన్ టైమ్, ఆస్కార్ పే, లోకల్ వెండర్స్, పిన్ కోడ్ పార్ట్నర్స్, ఆస్కార్ ఎయిర్‌మింట్ ఇవన్నీ కూడా ఆస్కార్ హబ్‌లో ఒక ఎకోసిస్టమ్‌గా పనిచేస్తాయన్నమాట. అందరికీ ఈ పలానా వ్యక్తికి ఆపర్చునిటీ సూట్ కాదు అనేది ప్రతి ఒక్కరికి సూటబుల్ అయ్యే ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట. రైట్. ఇక్కడ అవర్ కీ ప్లాట్‌ఫార్మ్స్ అదే మనం తెలుసుకున్నది స్క్రీన్ టైమ్, ఆస్కార్ దుకాన్, ఆస్కార్ పే, ఆస్కార్ ఎయిర్‌మింట్, లోకల్ వెండర్స్ అలాగే పిన్ కోడ్ పార్ట్. అది మనకి మన కీ ప్లాట్‌ఫార్మ్స్ అన్నమాట. ఇక్కడ విజన్ విషయానికొస్తే గనక ప్రతి ఒక్కరికి డిజిటల్ ఆపర్చునిటీ అందించాం. చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే స్క్రీన్ టైమ్‌లో మనం డౌన్‌లోడ్ చేసుకున్నామో అక్కడి నుంచే మన డిజిటల్ ఎర్నింగ్ స్టార్ట్ అయింది. మనం మన ఆస్కార్‌లో ఎవరు యూజర్స్ ఉండరు. అందరూ ఎర్నర్సే వస్తారు. మన ఆస్కార్‌లోకి అడుగు పెట్టారంటే ఎర్నర్‌గానే వస్తారు గానీ యూజర్‌గా ఉండరు. రైట్.
ఎప్పుడైతే ఆ స్క్రీన్ టైం డౌన్లోడ్ చేసుకున్నారో మీరు డిజిటల్ అర్నర్ అయిపోయారు. యూజర్ కాలే, డైరెక్ట్గా అర్నింగ్ లేకే వచ్చేస్తారు అనమాట. అంత ఆలోచనతో తీసుకురావడం జరిగింది. డిజిటల్ అర్నర్స్ మనం అంతా కూడా, రైట్. మిషన్ వచ్చేటప్పటికి టెక్నాలజీ, బిజినెస్ అండ్ గ్రోత్ ను ఒకే ప్లాట్ఫామ్ లో అందించారు. మన దగ్గర కస్టమర్స్ ఉంటారు, ప్రొడక్ట్ ఉంటుంది, కస్టమర్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, అన్ని మన ప్లాట్ఫామ్ లోనే దొరుకుతాయి. అంటే మన దగ్గరకు వచ్చి బిజినెస్ ఓనర్ కి మనమే అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం, మన దగ్గరకు వచ్చిన బిజినెస్ ఓనర్ కి మనమే లీడ్స్ ఇస్తాం, మన దగ్గరకు వచ్చిన బిజినెస్ ని మనమే కొనుక్కుంటాం. ఇలానే ఉంటాయి అన్నమాట. బట్ దీన్ని మనం ఇష్టపడాలి, ప్రేమించాలి, చాలా హార్ట్ఫుల్ గా ఉన్నప్పుడే. ఇక్కడ ఏంటి, ఇది ఏదో చాలా ఇది చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఏముంది, టైం స్పెండ్ చేయడం, మన ఇంటికి కావాల్సిన ఏదైతే చిన్న చిన్న అవసరాలు ఉంటాయో అవి వీటిలో స్పెండ్ చేయడం, అదే విషయాన్ని హార్ట్ఫుల్ గా వీడియో రూపంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేయడం, అద్భుతంగా మన బిజినెస్ ని గ్రో చేసుకోవడం, రైట్. ఇక్కడ ముఖ్యంగా మనకు ఆస్కార్ దుకాన్ గురించి తెలుసుకుంటే కనుక, ఆస్కార్ దుకాన్ ఒక స్మార్ట్ షాపింగ్ ఎకో సిస్టమ్, రైట్. రోజువారీ అవసరాలను స్మార్ట్ షాపింగ్ ద్వారా కొనుగోలు చేస్తే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం, రైట్. ఇందులో కూడా మనకి ఏంటి అంటే, మనం ఆ స్క్రీన్ ఇందులో కూడా ఏంటి, మనం ఇంటికి కావాల్సిన ప్రతిరోజు వాడుతున్న వస్తువులు, ప్రతిరోజు మన ఇంటికి కావాల్సిన వస్తువులు, రైట్. మనం ఎప్పుడు కూడా ట్యాగ్ చూడకుండా ఎప్పుడైతే మనం ఖర్చు పెట్టుకునే స్థాయికి వస్తామో అప్పుడే మన లైఫ్ స్టైల్ ముందుకెళ్ళినట్టు ఫ్రెండ్స్. ఎప్పుడు ట్యాగ్ చూడకుండా, చాలా సందర్భాల్లో ఇదేంటి, మనకు కూడా బ్రాండెడ్ స్టోర్ లో వెళ్ళి కొనుక్కోవాలి అని కోరుకుంటుంది. ఎందుకు, మన దగ్గర జోబులో బరువు ఉన్నప్పుడే ఆ స్థాయికి వెళ్ళగలం. ఎప్పుడైతే జోబు నిండుగా లేనప్పుడు మనం కూడా ట్యాగ్ చూడాల్సి వస్తుంది. ట్యాగ్ చూడకుండా కొనాలని ప్రతి ఒక్కరికి ఉంటది. బట్ జోబీ సహకరించకపోవడం వల్ల అలాంటి ఇప్పుడు డిఫరెంట్ ఉండొచ్చు. ఇప్పుడు మనం ఏదైనా మన ఇంటి పక్కలో బండి వేసుకొని పోయి ఎక్కడ తిరిగి తిరిగి కొన్ని ప్రోడక్ట్ సేకరించుకున్నప్పుడు ఏదో మిగలొచ్చు, అది సేవింగ్ అంటాం, రైట్. ఇక్కడ అలా కాదు, మీకు నచ్చింది కొనుక్కోండి, తర్వాత ఆటోమేటిక్గా మీకు రిటర్న్ వచ్చే విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే సెల్ఫ్ పర్చేస్ క్యాష్ బ్యాక్, రైట్. మీరు ఏది కొన్నా కూడా మీకు క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే షాపింగ్ పాయింట్స్, ఆస్కార్ షాపింగ్ పాయింట్స్, ఇది అద్భుతమైన మీకు అవకాశం. ఇక్కడే మనకు మొదలవుతుంది. ప్రైస్ ట్యాగ్ చూడకుండా కొనుగోలు చేసే అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు, రైట్. షాపింగ్ పాయింట్స్ ఏంటంటే, మనం ఎంతైతే మన జోబుల నుంచి ఖర్చు పెడతామో దానికి ఈక్వల్ గా మనకు షాపింగ్ పాయింట్స్ వస్తాయి. ఆ షాపింగ్ పాయింట్స్ ని నెక్స్ట్ పర్చేజ్ లో మనం అప్ టు 50% వరకు వాడుకునే విధంగా మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ షాపింగ్ పాయింట్స్ కూడా మనం ఒక ఇన్నోవేటివ్ మోడల్లో తీసుకురావడం జరుగుతుంది. డైరెక్ట్ గా మనం దాని ఒక ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్ లో తీసుకొచ్చి ఆ షాపింగ్ పాయింట్స్ కూడా ఉపయోగించుకునే విధంగా మనం రాబోయే తొందరలో అది కూడా మనకు తీసుకురాబోతున్నాం, రైట్. ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే T20 బెనిఫిట్. T20 బెనిఫిట్ ఏంటంటే, కొంతమందితో మాట్లాడడానికి ఇష్టపడరు, అలాగే కొంతమందితో రెఫర్ చేయడానికి కూడా ఇష్టపడరు. అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. కాబట్టి వాళ్ళకు కూడా మనం T20 బోనస్ రూపంలో 2% అనేది, అంటే వారు 2,500 పైన ఒక ప్రైమ్ మెంబర్ అంటాం. ప్రతి దాంట్లోనూ ప్రైమ్ మెంబర్ కి ప్రత్యేకమైన ఆఫర్లు ఉంటాయి. అలాగా ప్రైమ్ మెంబర్ అంటే మనం కూడా ఒక రకంగా బిజినెస్ లో ఒక 20 మెంబర్స్ కి సంబంధించిన బిజినెస్ లో 2% మనం కమిషన్ రూపంలో, అంటే బోనస్ రూపంలో ఇచ్చే ఒక అవకాశం ఇక్కడ కూడా దొరుకుతుంది. అది కూడా కొంతమందికే ఉంటుంది, ఫస్ట్ కమ్ ఫస్ట్ అనమాట, రైట్. T20లో మనకు ఒక 20 మెంబర్స్ మనం 2,500 పైన కొంటే మనం T20 టీంలోకి వెళ్తాం. అలాగే మన వంతు వచ్చినప్పుడు ఇది ఒక ఎకో సిస్టమ్ లా పనిచేస్తుంది. మన వంతు వచ్చినప్పుడు మనకు కూడా ఒక 20 మెంబర్స్ యాడ్ అయినప్పుడు వాళ్ళు కొంటున్న ప్రతి పర్చేజ్ పైన మనకు 2% అనేది బోనస్ రూపంలో రావడం. ఇది క్యాష్ డైరెక్ట్ గా బోనస్ వస్తుంది, పాయింట్లు కూడా కాదు, డైరెక్ట్ గా మన అకౌంట్ పెట్టుకునే విధంగా వస్తుంది అనమాట, రైట్. ఇది ఇంకా డైరెక్ట్ రెఫరల్ బోనస్. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనది కనుక ఒక షాప్ ఉంటే రోజు నెలకు 5-6 మంది మన షాప్లోకి వచ్చి సరుకులు తీసుకొని పోతుంటే మనకి ఎలా ఫీలింగ్ ఉంటుందో ఒకసారి గమనించండి. డైరెక్ట్ రెఫరల్ బోనస్ అంటే ఏంటంటే, ఆస్కార్ దుకాన్ మీది, ఆస్కార్ పే మీది, ఆస్కార్ మింట్ కూడా మీదే అన్నప్పుడు మీ షాప్కి, మీ ప్లాట్ఫామ్లోకి నెలకు 2-3, అసలు ఒకరో ఇద్దరు వస్తే మీకు ఎలా ఫీల్ అవుతారు, రైట్. అది ఒకసారి గమనించండి. మీరే కనుక బిజినెస్ ని క్రియేట్ చేస్తే, మీరే కనుక ఒక సాఫ్ట్వేర్ కావచ్చు, ఒక సూపర్ మార్కెట్ కావచ్చు, ఒక ఈ కామర్స్ వెబ్సైట్ కావచ్చు, ఇవన్నీ ఏదో ఒక 5-6 లక్షలు పెట్టి మీరే క్రియేట్ చేశారనుకోండి, నెలకి 2-3 మీ షాప్ కి, మీ స్టోర్ కి, మీ ఆన్లైన్ సర్వీస్లోకి వస్తే ఎలా ఫీల్ అవుతారు, రైట్. ఇక్కడ ఎలాంటి రూపాయి పెట్టుబడి లేకుండా వందల మందిని డైరెక్ట్ రెఫరల్ గా చేసుకొని, వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీద 10% రైట్ ట్రయల్ గా మనకు బోనస్ వచ్చే అద్భుతమైన అవకాశం ఆస్కార్ దుకాణంలో ఉంటుంది. బాగా గమనించండి. స్టోర్ మీదే, మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టట్లే, మాట్లాడమే,
నేర్పిస్తున్నారు ఇక్కడ, ఎలా చేయాలో నేర్పిస్తున్నారు, వాళ్ళ ఇంటికి డెలివరీ ఇస్తున్నాం. రైట్, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఇది చాలా అద్భుతమైన బెనిఫిట్. నెక్స్ట్ వచ్చి లీడర్షిప్ బోనస్. ఈ మనం ఎంతమందికి అయితే డైరెక్ట్ గా మన సర్వీస్ కావచ్చు, మన హాస్పిటాలిటీ కావచ్చు, మనం ఇచ్చే మాటలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం మనం డైరెక్ట్ రెఫరల్స్ ని ఎంతమందిని అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతామో, వారికి ఇచ్చే మన సక్సెస్ ని షేర్ చేసుకోగలుగుతామో, వాళ్ళకు కూడా పరిచయం చేసే వాళ్ళని లీడర్షిప్ లో మీకు వచ్చే మెంబర్స్ అన్నమాట. అది ఎలానే ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్, లీడర్షిప్ బోనస్ అంటే ఏంటంటే, మనం కొంతమందినే పరిచయం చేస్తాం, కానీ వారి ద్వారా అంటే మౌత్ టు మౌత్ పెరగడం వల్ల 5 లెవెల్స్ వరకు విస్తరించుకునే అవకాశం. అంటే అలాగా మనం ఒక సంవత్సరం కనుక ఎఫర్ట్ పెడితే కనీసం ఒక 5,000 మందిని మన స్టోర్ కి కస్టమర్స్ చేసుకోగలిగితే, మనకు ఒక్కొక్కరి మీద కనీసం 2,500 వాళ్ళ ఇంటికి కావాల్సిన T20 బెనిఫిట్ పొందడానికి ఎలాగైతే పర్చేజ్ చేస్తారో, వాటి ద్వారా 2% అనుకున్నా కూడా 50 రూపీస్ వస్తుంది. 5,000 మంది అంటే సుమారుగా 2,50,000 ప్రతి నెల మనం వాడుతున్న వస్తువుల మీద వచ్చే ఒక అద్భుతమైన అవకాశం ఈ లీడర్షిప్ బోనస్ ఫ్రెండ్స్. రైట్, ఇంకా స్క్రీన్ టైం మీ అందరికీ తెలిసిందే. స్క్రీన్ టైంలో రోజు చాలా మంది ఇక్కడ టైం ఈజ్ ఈక్వల్ టు మనీ, టైం ఈజ్ ఈక్వల్ టు వాల్యూ, టైంకి వాల్యూ ఇవ్వాలి అంతే. ఇక్కడ ఏదో 10 సెకండ్ ఒక టాస్క్ చేస్తే 10 కాయిన్స్ వస్తాయి అంటే మీ ఆ టైం కూడా వేరే చోట వేస్ట్ చేస్తున్నాం, మీకేం రావట్లేదు కదా. రైట్, ఎంతో కొంత రోజుకి మనకు 10 రూపీస్ అనేది ఇక్కడ ఏం చేయాలి, యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఖాళీగా మనకు కాల్ వస్తే మాట్లాడతాం. అది ఇంపార్టెంట్ కాల్ అయినా, ఇంపార్టెంట్ కాల్ కానైనా కూడా లిఫ్ట్ చేసి మాట్లాడతాం. అన్నోన్ కాల్ ఏదన్నా మనకు వచ్చినా కూడా మాట్లాడతాం, మెసేజ్ వచ్చినా చూసుకుంటాం. అదే కదా టైం. ఆ టైంలోనే మనం ఒక టాస్క్ ఓపెన్ చేసేస్తే 30 సెకండ్స్ ఖచ్చితంగా మనకు ఒక వాల్యూ అనేది క్రియేట్ అయిపోతుంది. ఆ వాల్యూ ఎంత అద్భుతమో, ఫ్యూచర్ ఏంటనేది మీరు ఖచ్చితంగా గమనిస్తే కనుక స్క్రీన్ టైం అనేది చాలా అద్భుతమైన బెనిఫిట్. మీ టైం ప్రతి కాయను మీకు ఫ్యూచర్ని ఇస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక అవకాశం, గమనించుకోండి ఫ్రెండ్స్. రైట్, ఇక్కడ ఏం చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలి. ఆల్రెడీ ఆ పని చేస్తుంటాం, అక్కడ చేయడం వల్ల మనకి ఏం రాదు, ఇక్కడ చేసి ఏమొస్తుందో మనకు అర్థమైతే చాలు. రైట్, ఇక్కడ మనకు 20 లెవెల్స్ ఉంటాయి. 20 లెవెల్స్ లో మనం సుమారుగా నెలకు ₹1,00,000 మాక్సిమం రివార్డ్ సంపాదించుకోవచ్చు. అంటే ₹1,00,000 మీ షాపింగ్ కార్ట్ లో ఉంటే మీరు ఎలా ఖర్చు పెట్టుకోగలరో ఈ రోజు మీరు రాసుకోండి. ఆ ₹1,00,000 రావడానికి ఎంత సింపుల్ కూడా మీకు నెక్స్ట్ లైవ్ లో చెప్తాను. ఇక్కడ చూడొచ్చు, మనము 20 లెవెల్స్ ఇస్తున్నాం. ఫస్ట్ లెవెల్ లో 50%, టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ. ఈ రోజు అంబానీ ఎక్కడో ఉంటారు, కేవలం కంప్యూటర్ లో మాత్రమే చూస్తాడు, కానీ మొత్తం బిజినెస్, లక్షల కోట్ల బిజినెస్ ని ఒక్క ప్లాట్ఫామ్, ఏ ప్లాట్ఫామ్ మీద ఒక చూడడమే అంతే. కానీ ఎక్కడెక్కడ ప్రతి వాళ్ళ టైం కూడా ఎవరు మన ఇంటి పక్కల ఉన్న జియో మార్ట్ లో స్పెండ్ చేస్తున్నట్టు ఆ టైం కూడా తనకు వాల్యూ ఇస్తుంది. సేమ్ ఇలాగే ఉంటుంది మన ఆస్కార్ స్క్రీన్ టైం. రైట్, ఇక్కడ ఏంటంటే మనం పరిచయం చేసిన వాళ్ళ టైం ని మనం 50% యాడ్ అవుతుంటే వాళ్ళకి వచ్చే కాయిన్స్ మీద 50%, సెకండ్ లెవెల్ 40%, థర్డ్ లెవెల్ 30%, ఫోర్త్ లెవెల్ 20%, ఫిఫ్త్ లెవెల్ 10%, అప్ టు 6 to 20 లెవెల్ 5% వస్తుంది ఫ్రెండ్స్. రైట్, ఏమైతుంది, ఎక్స్పైర్ ఏం కాదు కదా. ఈ రోజు మీ దగ్గర ₹1,00,000 అదే మనకు షాపింగ్ వాలెట్ ఉంటే ఏమైతుంది, ఈ రోజు కాదు రోజుకి 5,000 ఖర్చు పెట్టచ్చు. ఏమైనా ఖర్చు పెట్టండి. రైట్, ఉన్నవే దగ్గర దగ్గర 75 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీ ఇంట్లో మంచి డవ్ షాంపూ వాడండి, మంచి పేస్ట్ వాడండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి, వాడండి. ఏం లగ్జరీస్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. ఇక్కడ వృధా వచ్చే డబ్బులే కదా. రైట్, కాబట్టి బాగా అర్థం చేసుకోండి. చూడండి, ₹1,00,000 రివార్డ్ ఎలా సంపాదించచ్చో చిన్నగా 3 స్టెప్లోనే సంపాదించచ్చు. నేను 20 లెవెల్స్ మన కంపెనీ బెనిఫిట్ ఇస్తుంది, కానీ 3 స్టెప్స్ లోనే. మీరు చేయాల్సింది ఏం లేదు, రోజు ఒక 10 రూపీస్ అర్న్ చేసుకోవాలి. మీలాగా 10 రూపీస్ అర్న్ చేసే వాళ్ళని ఒక 20 మందిని క్రియేట్ చేసుకోగలిగితే ఫస్ట్ లెవెల్లో మీకు రోజుకి ₹100 వస్తుంది, నెలకు 3,000 వస్తుంది. మీకు కావాల్సిన గ్రాసరీ మొత్తం పర్చేజ్ చేసుకోవడానికి కేవలం 20 మందికి మీరు అవకాశం ఇవ్వడం వల్ల వస్తుంది ఫ్రెండ్స్. అలాగే సేమ్ వాళ్ళని కూడా మీకు వచ్చే అవకాశాన్ని వాళ్ళకి డూప్లికేట్ చేస్తే కనుక లెవెల్ 2లో 200 మెంబర్స్ కనీసం అనుకున్న వాళ్ళ మీద 40% అనుకుంటే, ఒక్కొక్కరి మీద ₹4 అనుకుంటే 800 వస్తుంది. అంటే నెలకి 25,000. ఏం ఖర్చు పెట్టాలనుకుంటే ఈ రోజు మీ పెన్ను పేపర్లు రాసుకుని 2 లెవెల్స్ పర్ఫెక్ట్ గా మీరు వర్క్ చేస్తే మీ ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు కొనుక్కోవడానికి స్క్రీన్ టైంలో అంత ఈజీగా ఉంది ఫ్రెండ్స్. అలాగే లెవెల్ 3 విషయానికి వస్తే కనుక కనీసం 1000 మంది అనుకుంటే మనకు సుమారుగా 90,000 అనుకుంటే నెలకు ₹1,00,000 మాక్సిమం బెనిఫిట్ అనేది ₹1,00,000 రివార్డ్ అనేది మన స్క్రీన్ టైంలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే స్క్రీన్ టైంలో ₹1,00,000 రివార్డ్ మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారో మీ టీం తెలియకుండానే మీకు ఆస్కార్ దుకాణం ద్వారా మినిమం 50,000 నుంచి ₹1,00,000 ఇన్కమ్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. బాగా మీరు గమనించండి. ఇందులో కనీసం ఎలాగ ఇందుకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఖర్చు పెట్టుకోవాలంటే ఒక్కసారి ఫస్ట్ టైం అయినా కొనాలి, కాబట్టి వాళ్ళు కొంటూ ఉండడం వల్ల అక్కడ కూడా మనం చాలా మంది డైరెక్ట్ రెఫరల్ రావడానికి మనం ఒక మినిమం ఫస్ట్ ఆర్డర్
ఎవ్రీ యార్డ్కి 2000 మాక్సిమం పెట్టాం. ఎందుకంటే మిగతాది జాబ్లో నుంచి పెట్టడం వల్ల కంపెనీ కమిషన్ ఇవ్వగలుగుతుంది. ఆ కమిషన్ మీకు మంచి బెనిఫిట్ కావాలని ఒక మంచి సదుద్దేశంతోనే మనం అలా తీసుకురాగలిగాం కాబట్టి అది అందరికీ బెనిఫిట్ వచ్చేది. బోనస్ మీన్స్ ఏంటంటే మన బ్యాంక్ వచ్చేది, రైట్? అలాగా తీసుకురావడం జరిగింది. ఇంకా ఆస్కార్ పే ఏంటంటే మన యూటిలిటీ సర్వీసెస్ ద్వారా రోజు మనం రీఛార్జ్లు కానీ అలాగే బిల్ పేమెంట్స్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. అవన్నీ తీర్చుకోవడం వల్ల కూడా మంచి బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. వన్ టైం అయినా ప్రోడక్ట్ పర్చేజ్ చేయడం వల్ల ఈ సందర్భాన్ని నేను చెప్పేదంటే ఇప్పటి వరకు మనకి ఈ నెల మాత్రమే మనకు శ్రీమతి కిట్ ద్వారా ఆస్కార్ పే యాక్టివేట్ చేస్తాం. అలాగే బ్రాస్లెట్ ద్వారా ఆస్కార్ పే యాక్టివేట్ చేస్తాం. అంటే దుకాణంలో బ్రాస్లెట్ కొన్నా శ్రీమతి కిట్ కొన్నా కూడా మనం యాక్టివేట్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి మనకు శ్రీమతి కిట్ మీద ఆస్కార్ పేలో యాక్టివేషన్ జరగదు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ శ్రీమతి కిట్ ఒక బ్రాండింగ్ తో వస్తుంది. ప్రతి ఇంట్లో కిచెన్ లోనే ఉండాలని ఒక ఆలోచనతో పెట్టడం జరిగింది. ఇది బాగా వినియోగించుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నెలలో 2 ప్లాట్ఫామ్ లో వాడుకునే దానికి ఉపయోగించుకుంటారని నేను, కాబట్టి ఎక్కువ ఆర్డర్లు పెట్టుకోవడానికి ప్రయత్నించండి, ఎక్కువ మందిని యాక్టివేట్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్, రైట్? ఇక్కడ ఆస్కార్ పేలో 6 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి క్యాష్ బ్యాక్ అండ్ రివార్డ్స్, అలాగే డైరెక్ట్ రెఫరల్ బోనస్, లెవెల్ బోనస్, లీడర్షిప్ బోనస్, అలాగే T20 మ్యాజిక్ బోనస్, అవార్డ్స్ అండ్ రివార్డ్స్, రైట్? ఇప్పుడు క్యాష్ బ్యాక్ విషయానికి వస్తే మనకు 1% క్యాష్ బ్యాక్, 1% రివార్డ్ వస్తుంది. బ్రాండెడ్ గిఫ్ట్ వోచర్ మీద క్యాష్ బ్యాక్ అప్ టు 5% రివార్డ్ వస్తుంది. అలాగే మనకు ఆస్కార్ పేలో డైరెక్ట్ రెఫరల్ బోనస్ సేమ్ 100 నుంచి 1000 వరకు మనకు డైరెక్ట్ రెఫరల్ బోనస్ వస్తుంది. డిపెండ్ ఆన్ ప్రోడక్ట్ బట్టి మనకు ఈ డైరెక్ట్ రెఫరల్ మారుతూ ఉంటుంది. అన్లిమిటెడ్ ఎంతమందినైనా ఇక్కడ డౌన్లోడ్ చేయొచ్చు, ఎంతమంది అయితే కొనిపించవచ్చు, రైట్? ఇంకా ఆస్కార్ పేలో లెవెల్ బోనస్ వచ్చి 10 లెవెల్స్ వస్తుంది. అక్కడ మనకు ఆస్కార్ దుకాణంలో 5 లెవెల్స్ వస్తుంది. ఇక్కడ 10 లెవెల్స్ ఈక్వల్ షేరింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, రైట్? అంటే ప్రతి ప్రోడక్ట్ మీద మనకు ఆల్మోస్ట్ ₹8 రెవెన్యూ షేర్ చేస్తున్నాం. అంటే 1299 రూపాయలు ఇయర్ ఫోన్స్ కొన్నా కూడా మీకు అక్కడ 800 నుంచి 900 రెవెన్యూ షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా గమనించండి, రైట్? ఇక్కడ చిన్న ప్రోడక్ట్ కొనిపించినా కూడా ఇంత బెనిఫిట్ వస్తుంది. అంటే సుమారుగా మీకు 20 అక్కడ 20ని కంటిన్యూ కనుక సేమ్ లాజికల్ గా ఇక్కడ మీరు అట్లీస్ట్ 5x లో చేసినా కూడా మీకు సుమారుగా ఒక 50 lakhs వరకు అర్న్ చేసుకునే ఒక అవకాశం ఉంటుంది. దీనికి రిలేటెడ్ గా మనము ప్రతిదీ కూడా యూనిక్ గా బెనిఫిట్స్ అనేది తీసుకురావడం జరిగింది. 4వ బెనిఫిట్ వచ్చి లీడర్షిప్ బోనస్. లీడర్షిప్ బోనస్ లో 5 మ్యాట్రిక్స్, అంటే ఇది లెవెల్ బై లెవెల్ ఇన్కమ్. అంటే ఈ బెనిఫిట్ కూడా మాక్సిమం 2 crores ప్లస్ తీసుకోవడానికి ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే T20 మ్యాజిక్ చాలా అద్భుతమైంది. మీరు ఇద్దరిని పరిచయం చేయండి. ఫస్ట్ మన మైండ్ ఏదైతే తీసుకుంటుందో తక్కువ మెంబర్స్ అయితే ఈజీగా తీసుకుంటుంది. ఫస్ట్ ఇద్దరిని పరిచయం అలాగా ప్రతి వారానికి ఇద్దరు అనుకున్నా కూడా మనకు అలాంటి వాళ్ళు ఒక మంచి టీం దొరికింది అనుకోండి, ఈ T20 మ్యాజిక్ లో కూడా మనము 2 crores అర్న్ చేసుకోవడానికి ఆస్కార్ పేలో ఒక మంచి అవకాశం ఉంది. అలాగే అవార్డ్స్ అండ్ రివార్డ్స్ విషయానికి వస్తే కనుక మనము ఇక్కడ కూడా రాయల్టీ ఇన్కమ్ అని చెప్పొచ్చు. ఒక లీడ్ కొద్ది రోజులు పనిచేసిన తర్వాత కన్సిస్టెంట్ గా తనకు ఒక గ్యారంటీడ్ గా ఒక మంచి ఇన్కమ్ రావాలి, అతను ఒక కంపెనీకి ఒక బ్రాండింగ్ తీసుకురావాలన్న ఒక ఆలోచనతో 5th లెవెల్ 2500 ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో యాక్టివ్ మెంబర్స్ ని, వాళ్ళ కంపెనీలో జరిగే టర్న్ ఓవర్ మీద 1%, 6th లెవెల్ 5000 కి 1%, 7th లెవెల్ 10,000 యూజర్స్ కి 1%, 8th లెవెల్ 25,000 యూజర్స్ కి 2% అనేది మనకు ప్రతి నెల ఒక్కసారి మీరు అచీవ్మెంట్ అయితే ప్రతి నెల కంపెనీలో టర్న్ ఓవర్ మీద మీకు 2% అనేది రాయల్టీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు ఆస్కార్ పే. ఇంకా ఆస్కార్ మింట్ వచ్చేటప్పటికి సింపుల్, మీ అందరికీ తెలిసిన విషయమే. కేవలం 99 రూపాయలతో మీరు ఒక ఓన్లీ 2 మ్యాట్రిక్స్ ప్లాన్ చూసుకోగలిగితే కనుక ఇక్కడ కూడా మనకు 20 lakhs ఒక స్టూడెంట్ తను చదువుకుంటూ ఒక నేర్చుకోవడానికి 20 lakhs, ఒక 50 lakhs తన కెరియర్ లో అంటే చదువుకుంటూ సంపాదించుకోవడానికి మనం డిజైన్ చేయడం జరిగింది. కేవలం 99 రూపాయల సబ్స్క్రిప్షన్ మోడల్, అది కూడా 1 year, రైట్? ఇంకా మంచి సబ్స్క్రిప్షన్ మోడల్ కూడా మనం తీసుకురాబోతాం. సుమారుగా 1000+ ఇంకా AI టూల్స్ కూడా మనము ఇచ్చేస్తున్నాం. అందులో భాగంగా ఎవరికి వాళ్ళు అప్డేట్ చేసుకుంటే కూడా బెనిఫిట్ వచ్చే విధంగా ఇంకో ప్లాన్ అయితే అందులో రాబోతుంది. జస్ట్ ఇక్కడ నేర్చుకుంటూ మనం ఎలా గ్రో అవ్వచ్చు అనే ఫార్ములా కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఇది కొంచెం ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనం తీసుకెళ్లే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే బెనిఫిట్ ఎంతమంది అయితే రెఫర్ చేస్తారో వాళ్ళంతా కూడా మీకు పెద్ద అసెట్ అవుతారు కేవలం 99 రూపాయలతో, రైట్? ఆస్కార్ పే కానీ ఆస్కార్ ఏ మింట్ కానీ మీకు ఫ్యూచర్ అసెట్ ఉంటుంది. మీరు కేవలం యాక్టివేట్ చేస్తారా లేదా పక్కన పెట్టేస్తే డౌన్లోడ్ చేసి మీ అండర్లో ఎంత మందిని డౌన్లోడ్ ఇక్కడ మనకు మైనింగ్ సిస్టమ్ కూడా తీసుకురాబోతున్నాం. అంటే మీరు రోజు కూడా మీ సమయాన్ని ఇక్కడ వెచ్చిచ్చినా కూడా మీకు మంచి మంచి టోకన్స్ వస్తాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ ప్లాట్ఫామ్. ఫస్ట్ అందరినీ యాక్టివేట్ గా చేయించుకోండి. మీకు టోకన్స్ వస్తున్నాయి కదా, చాలా వాల్యూగా ఉంటాయి.
ఇప్పటికే మీకు టోకెన్ కూడా మీకు వాల్యూ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది. అంటే టెక్నాలజీకి తగ్గట్టుగా మనకు ఇందులో ప్రొడక్ట్స్ కూడా వస్తాయి కాబట్టి ఇది కూడా మీరు కమ్యూనిటీని బిల్డ్ చేసుకోండి. రైట్. ఇక మనకు పిన్ కోడ్ పార్ట్నర్, మీ ఏరియాలో ఎవరైనా పిన్ కోడ్ పార్ట్నర్స్ కావాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చు. రూరల్ పిన్ కోడ్ అయితే కనుక మీరు ఒక 10,000 ఆస్కార్ దుకాణంలో కనుక బోనస్ సంపాదించుకోగలిగితే మీకు రూరల్ పిన్ కోడ్ అవకాశం ఇస్తాం. ఇది కూడా రూరల్ పిన్ కోడ్ మీన్స్ ఏంటంటే ఒక చిన్న పిన్ కోడ్ లో కూడా సుమారుగా 5,000 మొబైల్స్ వాడుతున్న వారు ఉంటారు. ప్రతి ఇంటికి మీరు ఫాలో అంటే స్క్రీన్ టైమ్ యాప్ డౌన్లోడ్ చేయడం, ఆస్కార్ పే డౌన్లోడ్ చేయడం, ఏమింటి పరిచయం చేయడం వల్ల కనీసం రోజు 10 రూపీస్ వాళ్ళు అర్న్ చేస్తున్నారు అంటే కనీసం 2,000 డౌన్లోడ్స్ మీ పిన్ కోడ్ లో రూరల్ పిన్ కోడ్ లో చేయగలిగితే ఒక్కొక్క రోజు 10 రూపీస్ అర్న్ చేసిన, ఒక్కొక్కరి మీద 2 రూపీస్ అనుకున్నా కూడా రోజుకి 5,000 వరకు అర్న్ చేసుకోవచ్చు. మాక్సిమం 1 lakh వరకు రూరల్ పిన్ కోడ్ లో కూడా అన్ని బెనిఫిట్లు కలుపుకొని 1 lakh వరకు అర్న్ చేసుకునే విధంగా మనం ఒక మంచి అవకాశం ఇస్తున్నాం. అర్బన్ విషయానికి వస్తే మీరు నాతో మాట్లాడితే అర్బన్ గురించి కూడా చాలా మంచి మంచి ఆల్రెడీ కమ్యూనిటీ ఉన్న పిన్ కోడ్స్ కూడా ఉన్నాయి. చాలా మంది బుక్ చేసుకుంటారు. మీకు ఎవరికైనా అవకాశం ఉంటే బుక్ చేసుకోండి. రైట్. ఇంకా లోకల్ వెండర్స్, మీ బిజినెస్ ఆల్రెడీ ఆస్కార్ పేలో చాలా మంది బిజినెస్ ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. మీరు కూడా ఏదైనా చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నా లేదా మీదే వ్యాపారం ఉన్నా కూడా అందులో మీ ప్రొఫెషన్ ని మీరు ఐడెంటిఫై చేసుకొని ఎక్కువ మందికి అంటే ఒక మినీ వెబ్సైట్ అనేది మనం అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది మన ఆస్కార్ కి సంబంధించిన ఇది. ఎవరు జాయిన్ కావచ్చు అంటే స్టూడెంట్ కావచ్చు, అలాగే హౌస్ వైఫ్స్, అలాగే ఎంప్లాయీస్, బిజినెస్ ఓనర్స్, ఫ్రీ లాన్సర్స్, రిటైర్డ్ ప్రతి ఒక్కరికి మన అవకాశం అవసరం ఉంటుంది.